హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖున గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. వస్తువులు మరియు సేవల పన్ను ఆ రోజు బిల్లు లోక్సభలో మరియు రాజ్యసభలో పాస్ అయ్యి జూలై 1వ తారీఖున 2017 నుంచి చట్టము అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలోని 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క బిల్లుని చట్టంగా మార్చారు. దానివల్ల ఆర్టికల్ 279A ద్వారా ఒక జిఎస్టి కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టి కౌన్సిల్కి అధిపతిగా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే అధికారంలో ఉంటారో వారే ఈ కౌన్సిల్కి కూడా అధికారిగా ఉంటారు. ఇప్పటి వరకు హైయెస్ట్ జిఎస్టి కలెక్షన్స్ ఏప్రిల్ 2025 అనగా 2025 మరియు 2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల వచ్చింది. అది కూడా 2.36 లక్షల కోట్లు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యొక్క న్యాయ విచారణకు సంబంధించి ఒక అపిలేట్ ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేశారు. దాని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. జూలై 1, 2025న 8వ వసంతంలోకి అడుగుపెట్టారు. మరి ఈ జిఎస్టి డే 2025 థీమ్ ఏంటంటే జిఎస్టి సింప్లిఫైయింగ్ ట్యాక్సెస్ ఎంపవరింగ్ సిటిజన్స్. థ్యాంక్ యూ.